మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావం చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానముగా ద్వితీయోపదేశకాండం 15:10 నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను దీవించి ఆశీర్వదించును అన్నాడు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచే ముందు ఏదో ఒక బాధ్యత అనేది కలిగి ఉన్నాం. మన బాధ్యతలు, మన కార్యక్రమాలు మనం ముందుకు సాగించుటకు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కార్యములన్నిటిలో నువ్వు చేసే ప్రతి కార్యంలో కూడా మంచి కార్యాలు, యథార్థమైన, నమ్మకమైన నీతి మార్గంలో జీవించడానికి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ ఇంటిని పోషించుకోవడానికి, చదువు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, వ్యాపార ప్రయత్నం కావచ్చు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావచ్చు, అలాగే మీ జీవితంలో మీకు ఎదురవుతున్న ప్రతి సమస్యను జయించుటకు నీవు చేయు కార్యములన్నింటిలోనూ నీ ప్రయత్నములన్నింటిలో కూడా దేవుడైన ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నీ జీవితం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుచున్నాడు. అయితే నీవు చేయు కార్యములన్నింటిలో దేవుని మీద భారం మోపి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఆయన సహాయం లేకుండా మనం దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. లేఖనాలు చెప్తున్నట్టుగా మనం గమనిస్తే నువ్వు సఫలుడగునట్లు నీవు ప్రయత్నం కూడా చేయాలి. అంటే పుట్టిన తర్వాత దేవుడే అన్ని ఇస్తాడులని ఊరుకోకుండా నీవు కొన్ని కార్యక్రమాలు, నీకు ఇచ్చిన బాధ్యతలు, మన ప్రతి ఒక్క రోల్ కూడా మనం నెరవేర్చే వరకు ఉండాలి. కుమారుడుగా ఉన్నావా, నీ బాధ్యతలు. కుమార్తెగా ఉన్నావా, నీ బాధ్యతలు. భార్యగా ఉంటే తన బాధ్యతలు, భర్తగా ఉంటే అతని యొక్క బాధ్యతలు, తల్లిగా తండ్రిగా ఉంటే పిల్లల విషయంలో మీ బాధ్యతలు. ఈ రోల్స్ మనం అవాయిడ్ చేయలేం, దీన్ని ఎస్కేప్ చేసుకుని పారిపోలేం. ఏ ప్రయత్నం చేయాలనుకున్నా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. అబ్రహాము సారాలు పిల్లలు లేనప్పుడు వారు దేవుని దగ్గర మొరపెట్టుకోవడం, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్తానని చెప్పిన కుమారుడిని దయచేయడం, అతని పేరు ఇస్సాకు అని పెట్టాడు. ఆ ఇస్సాకు అనేటువంటి యవన కుమారుడు ఎదిగి వర్ధిల్లుతున్నప్పుడు అతను ఏ విధంగా పైకి వచ్చాడు అన్నది బైబిల్ చెప్తుంది. ఆదికాండం 26:12-13 అతడు అంచెలంచెలుగా పైకి వచ్చేంత వరకు దేవుడైన ప్రభు అతన్ని ఆశీర్వదించుచుండెను అనుంది. దానికి ముందు వచనం చదివితే అతడు పొలమును దున్ని విత్తనాలు వేసి 100 ఫలం పొందాడట. అతను నివసిస్తున్న ఆ రాజ్యం, ఆ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో ఆహారం లేక అలమటించిపోతున్న దినాల్లో ఇతడు మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి పొలాన్ని దున్ని విత్తనాలు నాటి ఆ సంవత్సరమున అతడు 100 ఫలం పొందాడట. ఏదో 30 60 కాదు, 100 folds దీవెన పొందుకున్నాడు. అయితే ఇతను ప్రయత్నం ఎవరు ఫలింపజేశారు? ఇతడు ఏమీ చేయకుండా కూర్చున్నాడా? నేను వాగ్దాన పుత్రుని, మా పేరెంట్స్ ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన ఇస్తాడులేని కూర్చోలా. ప్రార్థించాడు, ప్రయత్నించాడు. వింటున్న ఆత్మీయులారా, ప్రార్థించి మీ భారమును ప్రభు మీద మోపండి, మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. మీ ప్లాన్స్ పేపర్ మీద రాసుకుని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ కార్యాలన్నీ కూడా చేతులుంచి వాటి మీద ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించండి. దేవుడు అంటున్నాడు, నీ కార్యములన్నింటిలో కూడా నీ ప్రయత్నములన్నీ ఫలించులాగున నీ దేవుడైన ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి 100 మీరు ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. దేవుని కృప మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. చిన్న కీర్తన పాడుకుందాం. నా ప్రార్థనకు ఫలము ఇచ్చే దేవుడవు నీవే, నా ప్రయత్నములలో విజయమునిచ్చే నాదుడవు నీవే. నా ప్రార్థనకు ఫలము ఇచ్చే దేవుడవు నీవే, నా ప్రయత్నములలో విజయమునిచ్చే నాదుడవు నీవే. అసాధ్యమైనది ఏదీ లేదు నీకు, నేను విశ్వసించిన ఓటమి ఉండదు మాకు. అసాధ్యమైనది ఏదీ లేదు నీకు, నేను విశ్వసించిన ఓటమి ఉండదు మాకు. యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రయత్నములలో తోడుగా నీవే ఉండుము యేసయ్యా, నా పక్షము నిలిచి విజయము నాకు ఇవ్వుము యేసయ్యా. నా ప్రయత్నములలో తోడుగా నీవే ఉండుము యేసయ్యా, నా పక్షము నిలిచి విజయము నాకు ఇవ్వుము యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రతి ఒక్కరూ మనందరి జీవితాల్లో వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, ఆర్థికంగాను
మీ పిల్లల విషయంలో కావచ్చు, యవనస్తులైతే మీ భవిష్యత్తు విషయంలో ఎన్నో కార్యాలు, చదువు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, వీటన్నిటిలో జయం పొందాలని మీకు ఆశ ఉన్నట్లయితే ప్రార్థించండి. ఒక పేపర్ మీద రాయండి, అయ్యా మా ప్రయత్నములు ఫలించుటకు ఇదిగో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాం ప్రభా, మా కార్యములన్నిటిలోనూ మా ప్రయత్నంలోనూ మేము ఫలించలాగిన మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు కదేవా. ఇదిగో మీ దీవెన, మీ ఆశీర్వాదం నాకు, నా కుటుంబానికి, మా ఇంటి వారికి దయచేయండి. సంఘానికి, సంఘ ప్రజలకు, విశ్వాసులందరికీ వారు చేసే కార్యక్రమాల్లో, మేము చేసే ప్రయత్నాల్లో ఫలించలాగున నీ సహాయం దయచేయండి. దైవ సేవకులు చేస్తున్న సువార్త పనులు కూడా ఫలించలాగున దేవుని సహాయం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ దినం ఎవరైతే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించి నీ యందు విశ్వాసం ఉంచి వారి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు, నీ దయా, నీ కనికరం చొప్పున మా కార్యములన్నింటిలోనూ, మా ప్రయత్నంలోనూ మేము దీవించబడి ఆస్వాదించబడలాగున నీ సహాయం కోరుచున్నాం, మీ దీవెన కోరుచున్నాం. మీరిచ్చే ఆశీర్వాదం మా అందరికీ దయచేయండి. మీ దయలో మమ్మల్ని నడిపించండి, మీ కృపతో మమ్మల్ని బలపరచండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. రాబోయే దినాల్లో మీ బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరూ నిలబెట్టి స్థిరపరిచి నీ రాజ్య విస్తరణలో వీరందరినీ ఒక్కొక్కరిని సాధనంగా వాడుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేలు 10:19 నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ 2 వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.